హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య చరణ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, ఎక్కడికి వెళ్ళారండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము, కీసర. సో ఇక్కడ పార్కింగ్ వెహికల్ చూడండి ఇంతవరకు ఆగి ఉన్నాయి. సో మెల్లగా వెళ్తున్నాం. మొత్తం ఫారెస్ట్ ఏరియానే, ఎక్కడికక్కడ గుట్టలు రాళ్ళు ఉన్నాయి. మాకైతే అసలు పార్కింగ్కి ప్లేసే దొరకలేండి, చాలా టైం పట్టింది. చూడండి ఫుల్ క్రౌడ్, ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. అలా ముందుకు ఇంకా వెళ్తూ చూసాము, పార్కింగ్కి ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు. సో ఇది కీసర గట్టు, ఓన్లీ శివలింగం అండ్ కొన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఫైనల్గా మాకు ఇక్కడ పార్కింగ్ దొరికింది. చూడండి మంచిగా గ్యాస్ అవన్నీ తెచ్చుకొని వంట చేసుకుంటున్నారు ఇక్కడే. మేము ఇంకా ఫైనల్గా కార్ పార్క్ చేసి పైకి గట్టుకు వెళ్దామనేసి వెళ్తున్నాము. అయితే ఇక్కడ దేవుడికి బొట్టు పెడుతున్నారు. అక్కడ బొమ్మలు కూడా ఉన్నాయండి, రీజనబుల్గానే అనిపించాయి. ఆ రేంజ్కి ఒక బొమ్మ తీసుకున్నాను నేను. ఇక్కడ నందీశ్వరుడు వచ్చాడు, ఎంట్రన్స్లో నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ కొంచెం పెద్ద నందీశ్వరుడు అనమాట. సో అక్కడ పైన గుట్ట కనిపిస్తుంది కదా, అక్కడి వరకు వెళ్ళాలి. ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ రేంజ్ని ఎలా తీసుకెళ్తానో ఏమో అనుకున్నా, కానీ వెళ్ళాం ఫైనల్గా. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం హెల్ప్ లైన్ టైప్. ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. సో ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది, టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ. అయితే మమ్మల్ని ఇంకా కొంతమందిని పంపించేసి మమ్మల్ని ఆపేశారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చూడండి అక్కడ పై వరకు జనాలే ఉన్నారు, అస్సలు కుదరట్లేదు వెళ్ళడానికి కూడా. ఎప్పుడైనా మనం రామాలయం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే మంటలు కంపల్సరీగా ఉంటాయి, కోతులు. ఆ కోతుల వల్ల మా రేంజ్ కొంచెం టైం పాస్ అయిందనమాట. సో అసలు ఈ కీసర గట్టు అంటే ఏంటి నాకు కూడా తెలీదు, నేను తెలుసుకుంది మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ కీసర గట్టు అనేది శివుడికి అంకితం అన్నమాట. ఇది రంగారెడ్డి జిల్లాలో ఒక గట్టుపై ఉన్నది. దీన్నే కీసర గుట్ట ఆలయం అని అంటారు. అయితే ఇది శివరాత్రి రోజు ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారంట అండి. ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. ఇప్పుడే ఒక్క న్యూ ఇయర్ రోజు ఇంత క్రౌడ్ ఉంటే అప్పుడు ఇంకా ఎంత ఉంటుంది అర్థం చేసుకోండి. అటువైపు రైట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళంతా ఎగ్జిట్ అనమాట. సో ఇటు ఎంట్రీ అవి అటు ఎగ్జిట్ అవ్వడం. సో అయితే ఇక్కడ అసలు కథ ఏంటంటే అండి, ఇక్కడ పూర్వం శ్రీరాముడు రావణ్ణి సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి వెళ్తుండగా కీసర గుట్ట కొండ మీద కొద్దిసేపు ఆగాడంట. అయితే రావణ్ణి చంపేసినందుకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు. అప్పుడు శ్రీరాముడు వెంటనే ఆంజనేయునికి పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడంట. అయితే దీంతో ఒక క్షణం కూడా ఆంజనేయుడు ఆలోచించుకోకుండా ఆంజనేయ ఆకాశంలోకి ఎగురుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడంట. దేనికి? శివలింగాలు తేడానికి వెళ్ళాడంట. ఇంకా అయితే లైన్ ఉందన్నమాట, చాలా లైన్స్ ఉన్నాయి. కోకోనట్ కూడా వాళ్ళే బ్రేక్ చేసి ఇచ్చి మళ్ళీ కోకోనట్ వాటర్ కావాలంటే ఒక 60 రూపీస్ పెట్టి బాటిల్లో పోసిస్తున్నారు. మేబీ కొన్ని వాటర్ లేని వాళ్ళు కోకోనట్ వాటర్ కూడా తీసుకుంటున్నారు అనమాట అక్కడ. అంటే మన కొబ్బరికాయని కొట్టి మనకే వాటర్ ఇస్తున్నారు అనమాట అక్కడ. సో లోపల దర్శనం అయితే అయిపోయిందండి. మేము ఇలా బయటకు వచ్చేసాము. లోపల వీడియో నాట్ అలౌడ్. సో అయితే ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట వేరేవి. మేము అక్కడికి కూడా వెళ్ళాము. అయితే ఇక్కడ నాగదేవత, రామాలయము, పాలగుండం, శివ పంచరత్నం, సీతమ్మ వారి గృహ, కాశీ విశ్వేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు మనం అది కీసర గుట్ట గురించి మాట్లాడుకున్నాం కదా, ఆంజనేయ స్వామిని పంపించాడు. అయితే ఆంజనేయ స్వామి రావడం ముహూర్తానికి లేట్ అవుతుంటే వెంటనే అప్పుడు ఆంజనేయ జాడ ఎవరికి కనిపించలేదు అనేసి ఎక్కడికి ఆలస్యం అయిపోతుందేమో అని శ్రీరాముడు ఆలోచిస్తుండగా వేళ శివుడు ప్రత్యేకమై ఒక ఆత్మలింగాన్ని రాముడికి ఇచ్చి మాయమైపోయాడంట. ముహూర్తం దాటిపోతుండడంతో రాముడు శంకరుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు.
సో ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆ దేవాలయాలకి ధ్వజస్తంభం. సో ఇక్కడ నాగులమ్మ, రామాలయం అండ్ నరసింహస్వామి టెంపుల్, శని ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో అయితే ఇంతలో ఆంజనేయ స్వాముడు 101 శివలింగాలు భుజం మీద పెట్టుకొని రాముడు ముందు వాలిపోయాడు. అక్కడ జరిగిన పరిస్థితులు చూసి తాను తెచ్చిన శివలింగాలను విసిరేశాడు ఆంజనేయ స్వాముడు. అదంతా చూస్తున్న రాముడు కోపగించుకోకుండా దగ్గరికి పిలుచుకొని ఇలా అన్నాడు, ఆలయంలో ఆత్మలింగ దర్శనానికి ముందు నిన్ను నువ్వు తెచ్చిన శివలింగాలను భక్తుల్లో దర్శిస్తారు. ఆ తర్వాత శ్రీరామలింగేశ్వరుని దర్శించుకుంటారని ఇస్తాడు. అయితే ఇక్కడ ఇలా చిందేసేసరికి ఎక్కడ పడితే అక్కడ లింగాలు ఉన్నాయన్నమాట. ఇలా చూడండి, అక్కడ 2 లింగాలు ఇలా దారి వెంట మనం వెళ్తూ ఉండగా లింగాలు అలా ఉన్నాయండి. నేనైతే షాక్, అసలు ఏంటి ఇలా ఉన్నాయి, ఇలా పెట్టారేంటి అనుకున్నాను. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళాము. మీకు చూపిస్తా చూడండి లింగాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇంత చిన్న చిన్న లింగాలు అలా ఉన్నాయండి. ఇలా పెట్టారేంట అనుకున్నాం, కానీ తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అలా వేసాడు. అయితే అంతేకాకుండా ఆంజనేయుని తండ్రి అయిన కేసరి పేరు మీదుగా కేసరిగిరిగా ఈ ప్రాంతం పిలువబడుతుంది అని అనుగ్రహించాడు. అలా కేసరిగిరిగా పెట్టిన పేరు కాలక్రమంలో కీసరగిరి, కీసరగట్టుగా మారిపోయింది. అయితే ఇది 4 నుంచి 5 శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండినులలో ప్రసిద్ధమైన 2వ మదవర్మ రాజధాని. అయితే ఇది చాలా పెద్దదండి. ఎప్పుడు అయితే ఇక దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఫుడ్ తినడానికి ఇంట్లో పులిహోర చేసుకొని వచ్చాం. కిందికి వచ్చాక ఇలా పీస్ఫుల్గా చిన్న అమ్మవారి టెంపుల్ కనిపించిందండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చిన్న టెంపుల్ పక్కన నైస్ కూర్చోడానికి పార్క్ లాగా గార్డెన్ రోడ్ మీదనే ఉంది. సో ఇక్కడ కొంచెంసేపు అలా స్టే చేసి ఫుడ్ తిని కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట. రిలాక్స్ అయిపోయి ఆర్యన్స్ కొంచెంసేపు ఆడుకున్నాడు. కొంచెం అంటే మేమంతా క్రౌడ్లో నుంచి ఒక్కసారి బయటకు వచ్చేసరికి మాకు కూడా కొంచెం బాగా ఇక్కడ ఆర్యన్స్కి పిల్లలు కనిపించేసరికి వాళ్ళతో ఆడుకున్నాడు. వాళ్ళు కూడా బాగా ఆడిపించారు ఆర్యన్స్ని మేము భోజనం చేస్తుంటే. ఆర్యన్స్కి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీడు ఏడుస్తున్నాడు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతాననేసి. అలా పిల్లలకి ఇదండి మా న్యూ ఇయర్ కీసరగుట్టు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.